హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాగ్దాన సందేశాన్ని మనం గత వారంలో మొదలుపెట్టాము. అయితే మనం కొన్ని పరిస్థితులను బట్టి ఎక్కువగా వాక్యాన్ని మనం మాట్లాడుకోలేకపోతున్నాం. తొందరగా మనము ఇంకొంత కాస్త ఆరాధనను ముగించుకొని ఇంకొంత కాస్త మనం వాక్య పఠనానికి మనం వెళ్ళిపోదాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనము మొదటి అంశముగా వెదుకుట అనే అంశములో ఎందుకు దేవుణ్ణి వెదకాలి అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. కనుక మొట్టమొదటి అంశాన్ని గత వారంలో మీకు చెప్పాను అనుకుంటాను, బోధించామా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి వెదకాలి అనే అంశాన్ని మీకు మొట్టమొదటిగా మాట్లాడడం మొదటి మాటగా ఇప్పుడు వెంబడించి ఇంకొన్ని మాటలను మనం ధ్యానం చేసుకోబోతున్నాము. మీ ఆన్సర్ చెప్పండి. దేవుణ్ణి ఎందుకు వెదకాలి? దేవుడే వెదకమన్నాడు గనుక వెదికి తీరాలి. హల్లెలూయా. దేవుడు వెదకమన్నాడు కాబట్టి వెదికి తీరాల్సిందే. దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు. దేవుడు వెదికేవారు ఉన్నారేమో అని చూస్తున్నాడు. అంటే ఎక్స్పెక్టేషన్ చెప్పేశాడు, వెదకండి అని చెప్పేశాడు. అది దేవుని చట్టం, అది దేవుని యొక్క నియమం. అయితే చెప్పేసిన ఆయన గుమ్మని లేదు, వెతుకుచున్నారో లేదో అని పరిశీలిస్తున్నాడు అన్నమాట ఆయన. కాబట్టి ఖచ్చితంగా మనం వెదకాలి. హల్లెలూయా. ఆయన పరిశీలించేటప్పటికీ చాలామంది ఆ దారి తప్పిపోయి తొలగిపోయి అంట బొత్తిగా చెడిపోయిన స్థితిలో కూడా ఉంటున్నారంట. వెదకలసినటువంటి వారు వెదకకుండా బొత్తిగా తొలగిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి కనుగొంటాం. దేవుణ్ణి ఒకడు కనుగొన్నాడంటే అతని రాత, అతని జీవితం, అతని బ్రతుకో మార్చబడుతుంది. దేవుడు వెతికితే దేవుడు కనబడతాడు. దేవుణ్ణి ఎలా వెతకాలి అనే అంశం మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. అయితే మొట్టమొదటి అంశం దేవుణ్ణి వెతకటం ఎందుకనంటే ఆయనను కనుగొనుటకు, ఆయన ప్రత్యక్షతను పొందుటకు. ఆయన ప్రత్యక్ష మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను చూపిస్తాను. వేగంగా వెళదాం. 2 దినవృత్తాంతముల గ్రంథములో 2 దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మొట్టమొదటగా చదువుకుందాము. అతడు యూదావారికి ఇలాగ ప్రకటన చేసెను. యూదావారికి ఇలాగున ప్రకటన చేసెను. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ యొక్క సంభవాన్ని మాట్లాడుకుంటాం. ఈ యొక్క మాటను ఎవరితో చెప్పాడు అని మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నది, అతడు యూదావారికి ఇలాగూ ప్రకటన చేశాను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరికి ప్రకటన చేశారు అంటే యూదావారికి రాజైన ఆసా ప్రసంగం చేశాడు. రాజు ప్రసంగం చేశాడు. జనులను ఉద్దేశించి జనులకు ప్రసంగం చేశాడు. ఏమని ప్రసంగం చేశాడు అంటే, దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున. నేను చెప్పాను, వెతకటం అనేది
నానా అర్థాలలో చెప్పాను. వెతకటం అంటే ఒక అర్థం ఆశ్రయించటం అనే అర్థం. హల్లెలూయా. అన్వేషించటం అనే అర్థం. టు ఫైండ్ అవుట్, వెతకటం, దొరికేంత వరకు, కనుగొనేంత వరకు వెతకటం, అది చెప్పాను. తర్వాత గ్రీకు భాషలో వెతకటాన్ని జిటియో అని చెప్పాను. టు ఫైండ్ అవుట్, డిజైర్. ఆమేన్, హల్లెలూయా. మన యొక్క కోరికలను వెతకటం కదండి, టు ఫైండ్ అవుట్. హల్లెలూయా. రెండవది, మనము హెబ్రీ భాషలో కూడా దాని అర్థాన్ని మనం చూసాం. బకాష్ అనే మాట, తర్వాత దరాష్ అనే మాట. ఆమేన్. టు ఫైండ్ అవుట్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వెతకడం. దాంట్లో ఒక మాటే, నానా అర్థాలలో ఒకటే, ఆశ్రయించడం. చెప్పండి ఏమిటి? వెతకటం అంటే దేవుని సహాయం కోరటం. వెతకటం అంటే దేవుని ముఖదర్శనం చేసుకోవటం, దేవుని హెల్ప్ అడగటం, దేవుని సన్నిధిని కోరటం, ఇదే వెతకటం. ఇక్కడ ఆస అనబడినటువంటి యూదా రాజు అయిన ఆస తన ప్రజలతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనము యెహోవాను ఆశ్రయించితిమి, ఆయనను ఆశ్రయించినందువలన ఏం కలిగిందంట? ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఈరోజు గమనించారా? మనము పట్టణాలను కట్టాలన్నా, మనము ప్రాకారాలను కట్టాలన్నా, మనము దూరబంధరాలు నిలపాలన్నా, మన కుటుంబాలని కట్టుకొని మనము చక్కగా నివసించాలన్నా, మనము నిరభ్యంతరముగా నివసించాలన్నా మనకు కావాల్సింది నెమ్మది కావాలి. చెప్పండి, పక్కలో చూసి చెప్పండి, ఏం కావాలి? ఈ నెమ్మదిని మనము ధనం వలన నెమ్మదిని కొనలేము. మనము తినుటి వలన నెమ్మదిని కొనలేము. మనము పనులకు వెళ్ళటం వల్ల నెమ్మదిని మనం పొందుకోలేము. నెమ్మదికి మూల స్థానమే దేవుడు. నెమ్మదిని ఇచ్చేవాడే దేవుడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, అది యూదా వారైనా సరే, అది ఇశ్రాయేలు వారైనా సరే, అది క్రైస్తవులైనా సరే, ఎవరైతే ఆయన యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటారో, ఆయన యొక్క అవసరతను కోరుకుంటారో, వారికి ఆయన నెమ్మదిని కలుగజేస్తాడు. మీ ప్రకారాల్లో నెమ్మదిని కలుగజేస్తాడు. మీ కుటుంబాల్లో ఆయన నెమ్మదిని కలుగజేస్తాడు. మీరు నెమ్మదిగా ఉన్నారనుకోండి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు నెమ్మదిగా ఉన్నారనుకోండి, మీరు ఇంకనూ ముందుకు వెళతారు. హల్లెలూయా. ఈ నెమ్మది కావాలంటే మీరు ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా చెప్తారా? దేవుణ్ణి వెతికే కొలది యుద్ధాలు ఉండవు. పక్కలో పట్టుకొని చెప్పండి, యుద్ధాలు ఉండవు. దేవుణ్ణి వెతికే కొలది యుద్ధాలు ఉండవు. అది పక్కలో వాళ్ళతో యుద్ధమో, ముందరింటి వాళ్ళతో యుద్ధమో, వెనకాలింటి వాళ్ళతో యుద్ధమో, లేకపోతే మీ ఇంట్లో ఉండే వాళ్ళతోనే యుద్ధమో, అది ఎలాంటి యుద్ధమో, అది శారీరకమైన యుద్ధమో, ధన కార్యాల గురించిన యుద్ధమో, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ వార్స్ ఏదైనా ఉన్నాయి, అన్నిటినీ దేవుడు మార్చివేస్తాడు. కాబట్టి మన జీవితంలో నెమ్మదిని దయచేయాలి దేవుడు అనంటే, ఆయనను వెతికే వారికి ఎంతో నెమ్మది కలదు. తెలుసా మీకు? ఆయనను వెతికే వారికి ఎంతో నెమ్మది కలదు. ఆయనను ఆశ్రయించేవారు పీస్ఫుల్గా ఉంటారు. వారిలో ఉండే కలవరం పోతుంది, వారిలో ఉండే భయం పోతుంది, వారిలో ఉండే భీతి పోతుంది, వారిలో ఏమైతే అవిశ్వాసం పోతుంది, వారిలో నిరీక్షణ వస్తుంది, వారిలో ధైర్యం వస్తుంది, వారికి నెమ్మది. అదే ఆ యొక్క అధ్యాయం 15వ అధ్యాయంలో అదే సంభవాన్ని మనము చూసుకున్నప్పుడు అక్కడ రాయబడింది 4వ వచనం, తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ఏమయ్యాడు? అవునండి, ప్రత్యక్షమయ్యాడు వారికి. ఆయనను వెదక్కినప్పుడు, ఆయన సహాయం కోరినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు
దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. 15వ వచనంలో ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. హల్లెలూయా చెప్తారా గట్టిగా? వారికి ఇతరులతో ఏం లేదు, యుద్ధములు లేకుండా నెమ్మదిని కలుగజేశాడు. ఈ నెమ్మదిని ఎవరు కలుగజేస్తారు అంటే దేవుడు మాత్రమే నెమ్మదిని కలుగజేస్తాడు. అపవాది అల్లరికి కర్త, గొడవలు పెట్టేవాడు వాడే, మిస్అండర్స్టాండింగ్ని ఇచ్చేది వాడే, దురాలోచనలు ఇచ్చేది వాడే, కుటుంబాలను విడదీసేది వాడే, భార్యలు లోపడకుండా చేసేది వాడే, మాట వినకుండా చేసేది వాడే, ప్రేమ లేకుండా చేసేది వాడే, వారిలో భయంకరమైన క్రూరమైన స్వభావాలను పెట్టేది వాడే. ఈ యొక్క సాతాను ఆత్మకి భార్య కానీ భర్త కానీ తల్లిదండ్రులు కానీ ఎప్పుడు చోటిస్తారో వారు పాడైపోతారు. అందుకే రాయబడింది, వారు బొత్తిగా త్రోవ తొలగి తప్పిపోయి ఉన్నారు, వారు చెడిపోయిన వారు. దారి తప్పిపోయిన వారు చెడిపోతారు, దారిలో ఉండేవాడే బాగుపడతాడు. అది ఏ దారి? దేవుని దారి, అది దేవుని మార్గంలో ఏ ఫ్యామిలీలో అయితే ఉంటుందో వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ యూదా వారితో 14వ అధ్యాయంలో ఏమో ఆశ మాట్లాడినాడు యూదా వారితో, వారు అలాగనే నడుచుకున్నారు. అయితే 15వ అధ్యాయంలో ఇక్కడ ఆశాతోనూ యూదా వారితోనూ ఒక ఆయన మాట్లాడినాడు. ఆయన పేరు ఎవరు అనంటే అజర్యా. 15వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను. హల్లెలూయా. ఈ అజర్యా అనబడిన అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినది. ఈ దేవుని ఆత్మ ద్వారా ఆసా రాజుతోనూ యూదా వారితోనూ మాట్లాడిన చాప్టర్ అన్నమాట ఈ 15వ చాప్టర్. వారితో మాట్లాడతాడు. మీరు 2వ వచనం నుండి ఇంట్లో వెళ్ళి చదివి చూస్తే వాళ్లకు బుద్ధిమతులు చెప్తాడు, వాళ్ళని ప్రభు వైపుగా మరల్చేటట్లుగా బోధిస్తాడు. అప్పుడు వాళ్ళు మల్లుకుంటారు, అప్పుడు వాళ్ళు వెతుకుతారు. అప్పుడు వెతికినప్పుడు వారికి దొరికిందిదా మనం 15వ వచనంలో చదివాం. వారు ఎలా వెతికారంట? పూర్ణ హృదయంతోనో పూర్ణ మనస్సుతోనో ఆయనను వెతికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరైతే కసితో కూడా, వాంఛతో కూడా, పూర్ణ హృదయంతో కూడా, పూర్ణ మనస్సుతో కూడా దేవుణ్ణి వెతుకుతారో వారికే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆమె చెప్తారు గట్టిగా. ఎవరికి ప్రత్యక్షమవుతాడు? వారికే. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలండి. ఏదో నోటితో ప్రభువా నాకు కనబడంటే కనబడడు. ఎందుకనంటే ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధ దైవం లోకంలో ఎవరు లేరు. మనం పాపులం, మనం పాపపు నేత్రాలు కలిగి ఉన్నాం. ఈ నేత్రంతో ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేం. అందుకే పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీవు ఆయనను వెతకాలి అని రాయబడింది. ఫుల్ హార్ట్ నీ లోపల దేవుడికి ఫుల్గా చోటు ఇవ్వగలిగితేనే దేవుణ్ణి మనం ముఖదర్శనం చేసుకోగలం. అయితే దేవుణ్ణి ముఖదర్శనం చేసుకునే అంత నీవు నేను కలగాలి అని అంటే మొట్టమొదటగా మన హార్ట్ పరిశుద్ధంగా ఉండాలి. అందుకే బైబిల్ రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అందరూ చూడలేరు, అందరూ చర్చికి రావచ్చు, అందరు క్రైస్తవులు అవ్వచ్చు, కానీ కొందరు మాత్రమే దేవుని చూడగలరు. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చెప్పండి, ఎవరు చూస్తారు? దేవుణ్ణి చూడాలంటే కేవలం కళ్ళు శుద్ధి చేయబడితే కాదు, హృదయం శుద్ధి చేయబడాలి. హృదయం శుద్ధి చేయడానికి ఎవరు అనంటే యేసు రక్తమే మన ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది.
ఆయన వాక్యమే మనల్ని ఉదక స్నానం చేస్తుంది. ఆయన పరిశుద్ధాత్ముడే మన స్వభావాల్ని మారుస్తాడు, మన తలంపుల్ని మారుస్తాడు. ఆ పరిశుద్ధాత్మని మనం లోనికి ప్రవేశం ఇచ్చేటట్లుగా ఆయన ఆధ్వర్యానికి మనల్ని సమర్పించుకోవాలి. హల్లెలూయా చెబుతారా? కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనను వెదికితే మనకు మొట్టమొదటగా ఆయన ప్రత్యక్షమవుతాడు. చెప్పండి, ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని రాయబడి ఉన్నది. దేవుణ్ణి కనుగొనాలి అని అంటే జాగ్రత్తగా వెతకాలి. దేవుణ్ణి మనం కనుగొనాలి అంటే మనం పూర్ణ హృదయంతో వెతకాలి. దేవుణ్ణి మనం కనుగొనాలి అని అంటే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి మనం కనుగొనాలి అని అంటే మనము ప్యూర్ హార్ట్తో కూడా శుద్ధి చేయబడిన వారుగా మనం ఉంటేనే ఆయన మనకు కనబడతాడు, ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన మనకు ప్రత్యక్షమైతే మనకు మొట్టమొదటగా ఏమి కలుగుతుందంటే మన ఆత్మలో నెమ్మది కలుగుతుంది, మన హృదయంలో నెమ్మది కలుగుతుంది, మన జీవితంలో ధైర్యం కలుగుతుంది. నాకేం భయం లేదు, ఈ లోకమే నేను వదిలేసినా కూడా ఈ సృష్టికర్త అయిన దేవుడు నాతో కూడా ఉంటున్నాడు, ఆయన నాతో కూడా సంచారం చేస్తున్నాడు. నాకేం భయం లేదు, నన్ను ఎవరు సాధించలేరు, నన్ను ఎవరు గెలవలేరు. ఎందుకనంటే జీవాధిపతి అయిన దేవుడు నాతో కూడా ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు అనేది విషయం నీకు తెలిస్తే నువ్వు భయపడవు. నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆయన ప్రత్యక్షత నువ్వు చూచినప్పుడే. ఆయన ప్రత్యక్షత నీకు కనబడాలంటే నీ హృదయము శుద్ధి చేయబడాలి. హీబ్రూస్ చాప్టర్ 12:14లో కూడా దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా ఆయనను చూడలేము, చూడనేరము అని రాయబడి ఉన్నది. 12-14 తర్వాత ఇంట్లో మీరు చదువుకోండి ఆ మాటని. కాబట్టి ఇప్పుడు ఎందుకు దేవుని వెతకాలి అనే అంశాన్ని నేను 1-2 మాటల్ని ఈరోజు మీకు ప్రసంగం చేసి వేగంగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి, దేవుణ్ణి వెతికినప్పుడు మనకు దేవుడు ఏమేమి చేస్తున్నాడంటే, నెంబర్ 1 ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, నెంబర్ 2 మనకి నెమ్మదిని కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, ఏం కలుగజేస్తాడు? నెమ్మదిని కలుగజేసేవాడు. అయితే మూడవది మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకు మనం దేవుని వెతకాలి అని అంటే దేవుని ప్రత్యక్షత కావాలి కాబట్టి దేవుని వెతకాలి. ఎందుకు మనం దేవుని వెతకాలి అని అంటే నాకు నెమ్మది కావాలి కాబట్టి నేను దేవుని వెతికి తీరాలి. మూడవది, మనకు నెమ్మది కావాలనంటే ఏం చేయాలో లేఖనాల్లో మనం చూద్దాం. అందరూ కూడా మనం తీసుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము ఒక్కసారి మనం తీసుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదము, ఎందుకు దేవుని వెతకాలంటే, నీవు నిత్యము బ్రతకాలంటే దేవుణ్ణి వెతకాలి. అక్కడ రాయబడింది, దేవుణ్ణి వెతికేవారు ఆయనను స్తుతిస్తారంట, మీ హృదయాలు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. ఎంతమంది బ్రతకాలని ఆశపడుతున్నారో, మనకు ఈ శరీరంలోనే బ్రతుకుంది, మరణం తర్వాత కూడా బ్రతుకుంది. మరణం అయిపోయిన తర్వాత మన జీవితం అయిపోదు, మరణం తర్వాతనే నిజమైన జీవితంలోనికి మనం ఎంటర్ అవుతాం. కాబట్టి మీరు బ్రతకాలి అని అంటే ఎవరిని వెతకాలి? బ్రతుకునిచ్చే దేవుణ్ణి వెతికి తీరాలి, లైఫ్ ఇచ్చే దేవుణ్ణి వెతికి తీరాలి. మీకు తెలుసా తెలియదు కానీ మనం చలిస్తూ ఉండేది, మనం ఉనికి కలిగి ఉండేది, మనం బ్రతుకుతూ ఉండేది, మన ఊపిరి కలిగి ఉండేది ఆయన ద్వారానే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అవునండి. అపోస్తుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు ఏథెన్స్ సంఘానికి ఆయన బోధిస్తున్నప్పుడు ఆ అరియోఫాగు సభలో
మాట్లాడుతూ ఉంటున్నాడు. మనమందరము కూడా ఈరోజు ఉన్నామంటే కేవలము అది దేవుని వల్లనే ఉన్నామనే విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. మనం చూద్దాం ఆ మాటని. 28వ వచనంలో రాయబడి ఉంటుంది, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే సంతానమని కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. హల్లెలూయా. 25వ వచనంలో కూడా రాయబడింది, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే అందరికీ ఊపిరిని జీవమును దయచేసేవాడు ఆయనే. 28వ వచనంలో చదివినట్లు మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, స్పర్శ కలిగి ఉన్నాము. గిల్లితే మనకు నొప్పేస్తుంది. ఆమేన్. స్పర్శ లేని చేతులు, స్పర్శ లేని కాళ్ళు, పడిపోయిన కాళ్ళు అంటారు, పక్షవాతం అంటారు. చూడండి ఇక్కడ రాయబడింది, మనం ఉనికి కలిగి ఉన్నాము, మనం చలిస్తూ ఉన్నాము, చలనం ఉంది మనకి. ఈ చలనాన్ని ఎవరు ఇస్తున్నారు? దేవుడే. హల్లెలూయా. మనం బ్రతుకుచున్నామంటే ఈ రెండు ఉండాలా, ఉనికి ఉండాలా, చలనం ఉండాలా. నీకు చలనం ఉందా లేదా అని ఏం పట్టి చూస్తారు? పల్సు, నర్వస్ పట్టుకుంటారు, టిక్ 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 కొడుతుంటుంది. చూసారా మీరు? పట్టుకొని చూడండి ఒకసారి. హల్లెలూయా చెప్తారా? ఆమె డాక్టర్లు అయినా చూసేది, మీరు కూడా చూడండి. హల్లెలూయా చెప్తారా? మీరు పట్టుకొని చూడండి, అక్కడ మీకు ఏమి చెల్లిస్తూ ఉన్నారు, శ్వాసిస్తూ ఉన్నారు. ఈ శ్వాస ఎవరిది? ఈ స్పర్శ ఎవరిది? ఈ ఉనికి ఎవరిది? ఈ బ్రతుకు ఎవరిది? ఈ జీవం ఎవరిది? ఈ ఊపిరి ఎవరిది? ఆయనను వెతికితే, ఆయనను వెతుకుతూ ఉంటే నీ హృదయము తెప్పరిల్లుతుంది. హల్లెలూయా చెప్తారా? ఈరోజు దేవుడు నన్ను ఇంతగా ప్రేమించి నీకు లైఫ్ ఇస్తుంటే, నీ లైఫ్ ఇచ్చుంటే ఆయనను వెతకటానికి మనం ఏం చేస్తామంటే నో టైం. ఏం టైం చెప్పండి? నాకు సమయమే లేదు, బైబిల్ చదవటానికి సమయమే లేదు, నాకు ప్రార్థన చేయటానికి సమయమే లేదు, సెల్ ఫోన్లో ఆడుకోవడానికి స్తోత్రం అప్పుడుందా? ఎంతసేపు సెల్ ఫోన్లో గడుపుతాం? సరే, నీ డేటాదా ఖాళీ అయిపోతుంది. దానివలన ఏమైనా జ్ఞానాన్ని సంపాదించావా? దానివలన ఏమైనా కొత్త విషయాలు ఏమైనా నేర్చుకున్నావా? దానివలన ఏమైనా పురోగతి చెందావా, పరివర్తన చెందావా, మార్పు చెందావా? దానివలన నీకు ప్రయోజనమా, నీ ఇంట్లో వాళ్ళకి ప్రయోజనమా, 10 మందికి ప్రయోజనకరమైనవి ఏమైనా చేస్తున్నావా? లేదు కదా సుమి, లేదు కదా సహోదరుడా, సహోదరి. అప్పుడు వాటికి సమయాన్ని వెచ్చిస్తున్నావు. అక్కడెక్కడ కూర్చొని ఈ మాటలు మాట్లాడడానికి సమయం ఉందా? కాలయాపనానికి సమయం ఉందా? అక్కడెక్కడ తిరగడానికి సమయం ఉందా? అయ్యా గుర్తుపెట్టుకోండి, చెల్లిస్తూ ఉండేది ఆయన వల్లనే, బ్రతుకుతూ ఉండేది ఆయన వల్లనే, ఉనికి కలిగి ఉండేది ఆయన వల్లనే, శ్వాసిస్తూ ఉండేది ఆయన వల్లనే. ఆయనకే ఏం చెప్తున్నావు నువ్వు? ఈ రోజు నుంచి ఆ మాట నీ నోట చెప్పండి, పక్కలో చేపట్టుకొని, ఈ రోజు నుంచి ఆ మాట నీ నోట రాకూడదు. ఏ మాట అని అడగండి. నో టైం. చెప్పండి, ఏం టైము? నో టైం. నీ ఫ్రెండ్కి చెప్పు నో టైం, నీ బంధువులకు చెప్పు నో టైం, సెల్ ఫోన్కి చెప్పు చూసి నో టైం. సెల్ ఫోన్ నిన్ను చూసేదానికి నాకు నో టైం. మనుషులకు చెప్పి నో టైం. దేవుడికి మాత్రం ఈ మాట చెప్పొద్దు. దేవుని సన్నిధికి రావటానికి మాట చెప్పొద్దు. ఈ మాట చెప్పావంటే నువ్వు డేంజర్ జోన్లోకి వెళ్తావు, జాగ్రత్త. ఆ బైబిల్ క్లియర్గా రాయబడింది, ఆయన వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, వారి హృదయములు తెప్పరిల్లి ఏమిగా ఉంటాయంట? నిత్యము బ్రతుకును. కీర్తనలు 69:32లో కూడా ఈ మాట రాయబడింది. కీర్తనల గ్రంథము 69:32. బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవుణ్ణి వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. హల్లెలూయా చెప్పాలా? మీ ప్రాణము తెప్పరిల్లును గాక.
కాబట్టి కూడి వచ్చిన మీరు వెతికితే మీ ప్రాణాలు తెప్పరిల్లుతాయి, మీ కుటుంబాలు దీవించబడతాయి. కాబట్టి మనం మూడవదిగా మీరు నిత్యము బ్రతకాలి అని అంటే ఆ నిత్య దేవుణ్ణి, సత్య దేవుణ్ణి రోజు వెతుకుతూ ఉండాలి. ఆమేన్. మార్నింగే వెతకండి. మూడవ కార్యము. నాలుగవ కార్యమును మనం చూద్దాం వేగంగా. ఆయనను ఎందుకు వెతకాలి అని అంటే సంతోషం కావాలంటే ఆయన వెతకాలి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంటున్నది. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 16వ వచనం, నిన్ను వెతికే వారందరూ ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. అమ్మా, నీకు సంతోషం కావాలా? ఫస్ట్ నెమ్మది కావాలా? నీవు బ్రతకాలా? అయితే బ్రతికిచ్చిన దేవుని వెతుకు. నీకు లైఫ్ ఇచ్చిన దేవుని వెతికితే ఆ లైఫ్ బాగుంటుంది. లైఫ్ ఇచ్చింది ఎవరో? దేవుడే. ఆ లైఫ్ నెమ్మదిగా ఉండాలంటే, ఆ లైఫ్ సంతోషంగా ఉండాలంటే, ఆ లైఫ్ ఆశీర్వాదంగా ఉండాలంటే ఆ లైఫ్ ఇచ్చిన దేవుడినే వెతకాల. లైఫ్ ఇచ్చినావు, నీతో నాకేం పని అని నువ్వు ఉంటే అన్ని పీసులు అన్నీ పోతాయి. పీసులు పోతే ఏం ఉండదు లైట్. ఈరోజు చాలామంది ఆ పీసులు పోయిన బల్బులాగా, పీసులు పోయిన జీవితాల్లాగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే దేవుని చేతనే తయారు చేయబడ్డారు, దేవుని చేతనే జీవిస్తూ ఉండారు, కానీ ఆ దేవునికి ఏం లేదు, చూడలే. నేను చెప్తున్నాను అదే. దేవుడు లేని సంపద, దేవుడు లేని ఉద్యోగం, దేవుడు లేని ధనం, దేవుడు లేని పని, దేవుడు లేని ఏదైనా నువ్వు చేయి, అది ఆశీర్వాదంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. దానికి బదులుగా ఇక్కట్లలో చిక్కుల్లో పడతారు. జాగ్రత్త. అలా చెప్తారా? దానికి ఒక ప్రధాన కారణం మేమే, మా ఫ్యామిలీనే మీ ముందు పెడతాను. మీ ఫ్యామిలీస్ వద్దు కానీ మా ఫ్యామిలీసే ముందు పెడతాను. అయితే ఆరంభ దినాలలో అంటే ఫాదర్ కానీ ఫ్యామిలీ ఎవరు కూడా పరిచర్కు రాని దినాలలో, లోక సంబంధమైన జీవన శైలిని కొనసాగిస్తున్న దినాలలో మా తాతగారు మంచి వ్యాపారం చేసేవారు. ఆనాటి దినాలలోనే నేను చిన్న బిడ్డగా ఉండేటప్పుడే మా ఇంటి దగ్గర చాలా కొబ్బరికాయలు, ఎల్నీరు, తర్వాత ముదిరిన కాయలు, ఇవన్నీ రాసులుగా వేసేవారు. ఒక పక్క లారీల్లో లోడ్ ఎక్కుతూ ఉంటుంది, ఇంకో పక్క లారీల్లో లోడ్ దిగుతూ ఉంటుంది. టెంకాయలు ఒలిచేవాళ్ళు ఎంతోమంది కూలోళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఒలిచేవాళ్ళు ఒక పక్క, ఈ లోడ్ ఎక్కించేవాళ్ళు ఒక పక్క. పుంగునూరు నుంచి వచ్చేది, అప్పట్లోనే పుంగునూరు నుంచి లారీలు వచ్చేవి, దాంట్లో లోడ్ వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. తర్వాత అది కాకుండా మామిడికాయల వ్యాపారం, అది కాకుండా వ్యవసాయం, అది కాకుండా ఈ కీర్తులు అల్లేది, ఇట్లాగా ఒక పని కాదు చాలా పనులు చేసేవాళ్ళం. అయితే చివరగా మిగిలిన ఫలితార్థం ఏమిటి అనంటే, ఏమి మిగులుతుంది అనంటే మొత్తం పోగా అప్పు మాత్రమే మిగులుతుంది. అల్లెలు చెప్తారా? దానికని కష్టము, ప్రయాసము, అయితే ఏ బ్లెస్సింగ్స్ లేదు, నో బ్లెస్సింగ్స్. దరిద్రమే, పేదరికమే, వస్త్రహీనతే, ధనం లేకపోవడమే. కానీ వ్యాపారం భలే సాగేది. నో పీస్, శాంతి కూడా లేదు, సమాధానం కూడా లేదు, నెమ్మది కూడా లేదు. ఎప్పుడు మా డాడీకి మా తాతకి గొడవలే, ఎప్పుడు కూడా గొడవలే. ఆమె హల్లెలూయా చెప్తారా? శాంతి లేని జీవితం, సమాధానం లేని జీవితం. ఎందుకనంటే వీరికి సరి అయిన దేవుని మార్గం తెలీదు, రక్షణలో లేరు. కాబట్టి వారు ఏ ఆశీర్వాదాన్ని సంపాదించలేకపోయారు. మిగిలింది కష్టమే, మిగిలింది అప్పే. అయితే ఒక్క బ్లెస్సింగ్స్ కూడా లేదు. దానివల్ల శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏమీ లేదు కుటుంబంలో. ఆమేన్. మా తాత చచ్చిపోయేటప్పుడు అప్పు పెట్టి చచ్చిపోయాడు. మా తండ్రి గారు అప్పు తీర్చారు. అది ఎలా తీర్చారనంటే, మామిడి తోటకి నీళ్లు పోయాలి. ఇప్పుడైతే ట్యాంకర్స్ ఉన్నాయి, అప్పుడు ట్యాంకర్స్ కూడా అవైలబుల్లో లేదు. బోర్లో కొట్టుకొని, హ్యాండ్ బోర్ ఉంది కదా, ఆ హ్యాండ్ బోర్లో కొట్టి
బిందులకు నింపి ఆ నీళ్ళని తీసుకెళ్ళి తోపులో పోసి అలాగున అప్పులు తీర్చినటువంటి కాలాలు. కారణం ఏమిటి అని అంటే దేవుడు లేని జీవితం. హల్లెలూయా. అంటే వీళ్ళు మా ఫాదర్ ఆ ఫ్యామిలీ క్రైస్తవులేనా అంటే అవును క్రైస్తవులే, కానీ క్రీస్తు లేని క్రైస్తవులు, మతపరమైన క్రైస్తవులు, క్రీస్తు అడుగుజాడల్లో నడవని క్రైస్తవులు. క్రీస్తుకు వీరికి ఏ సంబంధం లేదు. నామకే వాస్తు క్రిస్టియన్స్ అంతే. గుడికి వెళ్ళరు, చర్చికి వెళ్ళరు. నాకు తెలిసి మా తాత చచ్చిపోయేంతవరకు కూడా గుడికి వెళ్ళినట్టు నేను ఎప్పుడు చూడలేదు. కనీసం క్రిస్మస్లో అయినా వెళ్తాడా అంటే అప్పుడు కూడా వెళ్ళినటువంటి దాఖలు లేవు. కారణం ఏమిటి? రక్షణ లేదు. కారణం ఏంటి? వీరేదో భక్తి, అదే మతపరమైన భక్తి క్రైస్తవులు, ఫాదర్ మదర్ కూడా ఆరంభ దినాలలో. అయితే ఎప్పుడైతే వారు ప్రత్యేకించబడి రక్షణ పొందుకున్నారో అప్పటి నుంచి జీవితాలు మార్చబడ్డాయి. దేవుడు కలిగినటువంటి జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి అనేది కనుగొన్నారు వాళ్ళు. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో 1990 సంవత్సరంలో డాడీ మమ్మీ ఆ రక్షణ పొందుకున్న తర్వాత ఆ ప్రభు వైపు తిరిగిన తర్వాత ఎక్కువ కష్టాలు పొందారు అప్పుడు కూడా నమ్ముకున్న తర్వాత. అయితే ఏమిటి అని అంటే నెమ్మది ఉండేది ప్రభు నమ్ముకున్న తర్వాత. ఒకవేళ కష్టాలు ఉన్నా కూడా నెమ్మది పొందేవారు, సంతోషం పొందేవారు, ఒక నమ్మకం ఉండేది, దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడన్న నమ్మకం. ఇలాగున దానికి దీనికి వ్యత్యాసం. అయితే ఎన్నో కాలాలు జరిగిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించాడు. మొట్టమొదటగా ఒక ప్లాన్ తీసుకున్నారు. ఆదివారం అయితే ఏ పని చేయకూడదు, ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఏ బంధువుల ఇంటికి వెళ్ళకూడదు, ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్ళకూడదు. ఫస్ట్ ఆ దినము ప్రభు దినం, ప్రభుకే ఆరాధన చేయాలి, లోక వార్తలు మాట్లాడుకోకూడదు. ఎంతో నిష్టగా ఆ దినాన్ని అమలు చేయడం ప్రారంభించారు. ఫ్యామిలీ ప్రేయర్స్, రోజు ఫ్యామిలీ ప్రేయర్స్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత నైట్ ప్రేయర్స్, చిత్తూరుకి వెళ్ళేవాళ్ళం, చిత్తూరు చర్చికి వెళ్ళేవాళ్ళం నైట్ ప్రేయర్స్కి. తర్వాత ఉపవాస ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళం. అన్ని ప్రేయర్స్కి ఒక్కటి కూడా వదిలేవాళ్ళు కాదు. బస్ ఛార్జీ లేకపోయినా సగం దారికుంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి దిగి. ఇలాగా దేవుని భక్తి చేయడం, దేవునితో కమిట్ అవ్వడం, దేవుని వెతకటం నేర్చుకున్నాం. ఎన్నో సంవత్సరాలు అయిపోలేదు. ఆహారం లేని మాకు, వస్త్రాలు లేని మాకు, సరైన ఇల్లు వసతులు లేని మాకు దేవుడు అన్నిటినీ ఇచ్చాడు. హల్లెలూయా చెప్తారా? ఎందుకనంటే ఆయనను వెదికే వారికి సంతోషం వస్తుంది, ఆయనను వెదికే వారికి నెమ్మది వస్తుంది, ఆయన వెదికే వారి జీవితంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయనను వెదికే సంతతిని దేవుడు వదిలిపెట్టడు, వారి సంతాన పక్షంగా ఉంటాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తారా? అలాగున వారు వెదికి కష్టపడి అలాగున నిలబడ్డారు. ఎవరి వైపు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని వైపే చూడటం. ఎప్పుడు దేవుని వైపు చూడటం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సంస్థల వైపు, ఏ పాస్టర్ల వైపు, ఏ ధనికుల వైపు, ఏ ఇచ్చేవారి వైపు చూడడం మానేసి ప్రభు వైపే చూస్తూ ఉన్నాం. స్టిల్ నౌ ప్రభువే సహాయుడు, ఆయన వైపే చూడటం ద్వారా ఇంతవరకు దేవుడు మందిరాలను ఇచ్చాడు. అసలు పక్కలో చర్చి కట్టేటప్పుడు ఏ సహాయం లేదు తెలుసా? ఏ సహాయం లేదు, విశ్వాసుల సహాయం లేదు. కొద్ది ఫ్యూ పర్సన్స్. ఎందుకనంటే వారికే తినడానికి కష్టం, వారికే ఫ్యామిలీ నడిపించడానికి కష్టం. ఇలాంటి పరిస్థితిలో ఉన్న విశ్వాసులు వాటిని పెట్టుకొని దేవుని పరిచర్లో ఒక్కరోజు కూడా ఏం దేవా ఇలాంటి సంఘాన్ని ఇచ్చినావు, ఇలాంటి పరిచర్ ఇచ్చినావు అని చెప్పలేదు. దేవుణ్ణి సంతోషంగా ఆరాధించి దేవునికి పరిచర్య చేయటం మొదలుపెట్టాం. నో డిమాండ్స్, డిమాండ్ చేయడం మానేసాం. అస్సలు ఏమీ లేదు. విశ్వాసం దగ్గర డిమాండ్ చేయడమో లేదా వాళ్ళ దగ్గర ఏదో అడిగి తీసుకోవడమో ఇలా కాదు. కేవలం దేవుని వైపు చూడటం మొదలుపెట్టాం, దేవుని వెతకటం మొదలుపెట్టాం. దేవుడు మార్చాడు. హల్లెలూయా చెప్తారా? 2006వ సంవత్సరంలో నలగంపల్లి నుండి 2006వ సంవత్సరంలో ఒక 25 కేజీలు రేషన్ బియ్యము ₹2 మాత్రమే మా చేతిలో ఉన్నాయి. అప్పటికి ఏది లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అది తీసుకొని ఇక్కడికి రావటం జరిగింది. హల్లెలూయా. కానీ అప్పు అయితే లేదు, కానీ అది తీసుకొని ఇక్కడికి వచ్చాం. ముందు ఎవరో తెలియదు, వెనకాల ఎవరో తెలియదు, ఇక్కడ ఎవరు మనకు హెల్ప్ చేస్తారో తెలీదు. ఒకటి మాత్రమే తెలుసు, వెళ్ళమన్న దేవుడు ఆయన, పిలిచిన దేవుడు ఆయన, నమ్మదగినవాడు. ఇప్పటి వరకు ఆయననే వెతకటం, ఆయననే ప్రార్థించటం, ఆయననే ఆశ్రయించటం
దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్లు కూడా ఎవరినో చూసి మనం చేయట్లేదు. దేవుడు ఏం చేయమంటున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్, అవే చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఏమో కాదు, ఒకటి నేను పొందిన సంతోషం అనేక జనాలకు నేను ప్రకటించాలి. నేను పొందుకున్న నెమ్మది, నేను తెలుసుకున్న ఆ యేసుని అనేకులు తెలుసుకొని ఆనందించాలి. అనేకులు బ్లెస్ అవ్వాలి. అందుకే మీకు చెప్తున్నాను, నీ యొక్క ప్రతి అవసరత దర్శించబడాలంటే ఆయనను మొదట వెతకాలి. అదే కదా ఈ సంవత్సరం యొక్క వాగ్దానం మనకి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చెప్పండి, మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా చెప్తారా గట్టిగా? మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి 6:33లో చెప్పబడిన మాట ఏంటంటే, మన యొక్క ఎవ్రీ నీడ్స్ దేవుడు దర్శిస్తాడు. ఎందుకు దేవుని వెతకాలి అని అంటే, ఆయనను కనుగొనాలి అంటే దేవుని వెతకాలి. ఎందుకు దేవుని వెతకాలి? నెమ్మది కావాలంటే ఆయన వెతకాలి. ఎందుకు దేవుని వెతకాలి? నువ్వు బ్రతికి జీవించాలంటే ఆయనను వెతకాలి. ఎందుకు ఆయనను వెతకాలి? సంతోషంగా ఉండాలంటే ఆయన వెతకాలి. 5వది, మనం ఎందుకు వెతకాలి అని అంటే, ఎవ్రీ సప్లిమెంట్స్ ప్రొవైడర్ ఎవరు చెప్పండి? మన ప్రతి సప్లిమెంట్స్ ప్రొవైడర్ ఇచ్చేవాడు ఎవరో? దేవుడే. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనకి నిత్యమైనటువంటి అవసరతలు ఏంటి? నిత్య అవసరం ఏంటి మానవునికి? కూడు, గుడ్డ, నీడ. చెప్పండి ఈ మాట, కూడు, గుడ్డ, నీడ. ఈ మూడు ప్రతి వ్యక్తికి అవసరం జీవనం సాగించాలంటే. మీకు తెలుసా, ఇండియా దేశంలో ఒక పూట కూడా ఆహారం లేకుండా పస్తుబడి ఆ ఒక్క పూటైనా దొరుకుతాదా అని చెప్పి అలమటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వస్త్రాలు లేకుండా వస్త్రహీనులు చాలామంది ఉన్నారు. అలాగే షెల్టర్స్, సొంత ఇల్లు లేకుండా బాడుగులు కట్టలేక ఎంతోమంది ప్లాట్ఫామ్లో ఉన్నారు, బస్ షెల్టర్స్లో ఉన్నారు, బస్ స్టాండ్లో ఉన్నారు, చెట్ల కింద ఉన్నారు. అయితే కూడు గుడ్డ నీడ లేని వాళ్ళు చాలామంది లోకల్లో ఉన్నారు. అయితే మొదటగా దేవుణ్ణి వెతికే వారికి దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. ఎక్కడ వాడు అలమటించే విధంగా వదిలిపెట్టడు, దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాదు, వారికి ఇంకా ఏమేమైతే నీడ్స్, అవసరతలు ఉన్నాయో అవన్నిటిని దయచేసే దేవుడు మన దేవాది దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కాబట్టి ఆయనను మనం వెతికితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో కూడా ఆ మాట ఇలాగున రాయబడి ఉంటున్నది. ఆయన ఏమేమి మనకు దయచేస్తాడనంట. 14వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆయన ఏమేమి దయచేస్తాడనంట 17వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. హల్లెలూయా చెప్తారా? ఆయన ఏమేం చేస్తున్నాడనంట? వర్షమును ఇస్తున్నాడంట, ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నాడంట, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మనల్ని నింపుచు ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తారా? అందుకనే అండి, మనము దేనిని మొదట వెతకాలంటే, మనము ధనాన్ని కాదు మొదట వెతకాల్సింది, మన పనులను కాదు మొదట వెతకాల్సింది, మొదట వెతకాల్సింది దేవుని వెతకాలి. మొదట ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. మొదట ప్రిఫరెన్స్ మన జీవితంలో దేవునికే ఇవ్వాలి. నువ్వు మొదటి దినం, ఆ దినం యొక్క మొదటి జాము దేవుడికే ఇవ్వాలి. ఆమేన్. ఆ దినాన్ని ముగించేటప్పుడు దేవునికే ఇవ్వాలి. వారాన్ని ప్రారంభించేటప్పుడు దేవునికే ఇవ్వాలి. నెలను ప్రారంభించేటప్పుడు దేవునికే ఇవ్వాలి. ఏ ప్రోగ్రాం చేసినా కూడా నీ జీవితంలో ప్రథమమైన వాడుగా నువ్వు పెట్టాలి. ఎవరైతే అలాగున ఆయనను ఎంత ప్రిఫర్ ఇస్తారో, మొదటి స్థానము మీరు దేవునికి ఇస్తే మీకు కూడా అదే స్థానాన్ని దేవుడు ఇస్తాడు. మీరు ఆయన లాస్ట్లో పెట్టారనుకో, మీరు కూడా లాస్ట్లో ఉంటారు.
ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. నీ కుటుంబంలో మొదటి స్థానం ఇవ్వాలి. నీ పనిలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. సమయంలో మొదటి సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. నీ దశమ భాగంలో మొదటి భాగం ఆయనకి ఇవ్వాలి. మొదట నువ్వు ప్రిపేర్ చేసి చూడు. నీ జీవితం ఆశీర్వదించబడకపోతే. హల్లెలూయా. మత్తయి సువార్తకు వద్దాం రండి, అక్కడ కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆ మాటల్ని మనం. ఈరోజు నేను ఈ టాపిక్తోనే ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది కనుక. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం చూసినప్పుడు 32వ వచనంలో రాయబడి ఉన్నది, ఇవన్నీ మీకు కావాలనని తెలియను. మీకు కావాలనని ఎవరికి తెలుసంట? అమ్మ, ఇక్కడ ఈ చర్చి లోపల కూర్చొని ఉన్నటువంటి అందరికీ, ఈ లైవ్ చూస్తున్నటువంటి మీ అందరికీ ఏం కావాలి, నువ్వు ఏ పరిస్థితిలో ఉండావో, నీ ఏ కష్టంలో ఉండావో, నువ్వు ఏ అవసరతలో ఉండావో, నీకు ఏం కావాలో ఎవరికి తెలుసంట? పరలోకపు తండ్రికి తెలుసండి. హల్లెలూయా. మీ ఓకు రాకముందే ఆయన నీ మనవిని విని ఉన్నాడని రాయబడి ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా చెప్తారా? మీ ఓకు రాకముందే ఆయన మీ మనవి తెలుసు అని రాయబడి ఉన్నది లేఖనాలలో. అయితే ఇవన్నీ నీకు తెలుసు ఇవ్వడానికి ఆయనకి. అయితే ఆయన ఎవరికి ఇస్తాడనంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికిన వారికి. నేను ఇప్పుడు ఈ ప్రసంగంలో ఆయన రాజ్యం అంటే ఏమిటి, ఆయన నీతి అంటే ఏమిటి అని నేను ఇప్పుడు ప్రసంగం చేయలేదు. ఎందుకనంటే మనం దేనిని వెతకాలి, ఎలా వెతకాలి అనేది ఒక ప్రసంగం ఉంది దీంట్లో. అప్పుడు నేను ఆయన రాజ్యాన్ని వెతకాలి, నీతిని వెతకాలి, ఆయన్నే వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఇట్లాగా పాయింట్స్ వస్తుంది. అప్పుడు ఆ పాయింట్స్లో నేను తీసుకొస్తాను ఆయన రాజ్యమును ఎలా వెతికేది, ఆయన రాజ్యం ఎక్కడ ఉంది, వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని కింగ్డమ్ అంటే ఏమిటి, అది ఎలాగ మనం ప్రిపేర్ అవ్వాలి, అది ఒక్కొక్కటిగా మనము చదువుకోబోతున్నాం. ఇప్పుడు మనం చదువుతూ ఉండే మెసేజ్, ఎందుకు దేవుని వెతకాలంటే ఇన్ని కారణాలు చెప్పాను. ఇన్ని కారణాలు ఉన్నాయి దేవుని వెతికితే మనకు బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్. వెతకకపోతే ఏం జరుగుతుంది, ఇన్ని మనకు పొందుకోలేము. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. అయితే దేవదేవుడు అక్కడ మాట్లాడిన ఆ 2 మాటలు మనం చూద్దాము. 25వ వచనంలో చూడండి, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, మత్తయి 6:25 అండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహము గొప్పవి కావా? హల్లెలూయా చెప్తారా? ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరో, ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరో? ఈ దేహానికి వస్త్రం కావాలని, ఈ ప్రాణానికి ఆహారం కావాలని దేవుడికి తెలియదా? కానీ మనమేం చేస్తున్నామంటే, దేహం ఇచ్చిన దేవుడు దేహానికి వస్త్రాన్ని ఇస్తాడని ఎరగకుండా దేవుని వదిలేసి ఆ దేహానికి కావలసిన వస్త్రాలని దేవుడు లేకుండానే సంపాదించుకుంటున్నారు చాలామంది. దాని వెంట పరిగెడుతూ ఉన్నారు, ప్రాణానికి కావాల్సిన ఆహారం కోసం పరిగెడుతూ ఉన్నారు. అయితే దేహం ఇచ్చినవాడో, ప్రాణం ఇచ్చినవాడో దానికి ఇవ్వాలని తెలుసు. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి వెతకడం మానేశారు, తర్వాత దేహం ఇచ్చిన దేవుణ్ణి వెతకడం మానేసి వారి దేహానికి ఏం కావాలో, వారి ప్రాణానికి ఏం కావాలో వాళ్ళు ఏం చేస్తున్నారు, 24 గంటలు పని, జాబు. హల్లెలూయా. ఏమన్నా పంచర్ చేసినాడు అనుకో, పంచర్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? బండి పోతూ ఉంటుంది. పంచర్ అయితే పోతుందా బండి? మనం పంచర్ కాకుండా ఉన్నాం, డ్యామేజ్ కాకుండా ఉన్నాం కదా, అవునా కదా? ఏమో అంటే పనిలో దేవుడు కాదు, దేవుడు మొదట, తర్వాత పని. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఈ లోకంలో బ్రతకడానికి అవసరమే పని. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకనంటే ఆ బ్రతుకు చక్కగా ఉండడానికి, ఆ పని చక్కగా ఉండడానికి, ఆ పని నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఇంతవరకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కష్టం ఉన్నది మాకు, ఫలితం అది. దేవుడు లేకపోతే నువ్వు 24 గంటలు కాదు, ఎన్ని గంటలైనా పని చేయి, నువ్వు దేవుని భక్తితో, దేవుని భయంతో, దేవుని సహవాసంతో చేసావంటే ఆ సంపద నీకు నెమ్మదిగా ఉంటుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు లేని జీవితం, దేవుడు లేని కుటుంబాలలో
ఏ బ్లెస్సింగ్స్ రాదో. అందుకే దేవుడు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆహారానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆకాశ పక్షుల్ని మీరు చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎవరు పోషిస్తున్నారంట? పరలోక తండ్రి. ఎవరిని పోషిస్తున్నాడంట? ఈ యూనివర్సల్లో ఉన్న ఆకాశ పక్షుల్ని, అరచుచుండు పిల్ల కాకుల్ని, పశువుల్ని అన్నిటినీ పోషిస్తున్నాడు. అవేమన్నా దేవుని రూపంలో చేయబడినాయా? అవేమన్నా దేవుని పోలికలో చేయబడినాయా? ఆ జీవరాశులు, ఆ పక్షాదులు అది ఏమన్నా పరలోకానికి పోయేదానికి చేయబడినాయా? లేదండి. అది ఎందుకు చేయబడ్డాయంటే ఈ యూనివర్సల్లో ఉన్న ప్రతి పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ కూడా మన కోసమే చేయబడినాయి. మన కోసమే చేయబడినవి ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుని వైపు చూస్తున్నాయంట. కానీ మనం ఎవరి వైపు చూస్తున్నామంట? తిండి వైపు. దేని వైపు? హల్లెలూయా. దేని వైపు? చూడండి, ఈ ఆదివారాల్లో దేవుని సన్నిధికి వెళ్ళాలని తెలుసు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకోవాలి, దేవుని వెతకాలని తెలుసు. కానీ చాలామంది చికెన్ షాపు, మటన్ షాపు, ఫిష్ షాపు ఇలా వెతికి ఉదయకాలం నుంచి అదే పని. దానికి మసాలా నూరేది, దానికి ఏమి తిందుమో, ఏమి తాగదుమో. చాలామంది చక్కగా తినేసి సినిమాకి పోయేవాళ్ళు సినిమాకి వెళ్ళేది, ఊరికి వెళ్ళేవాళ్ళు ఊరికి వెళ్ళేది, ఫ్రెండ్స్ని మీట్ అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్ మీట్ అయ్యేది. ఆ రోజే ప్రోగ్రాం, ఆ రోజే. చూడండి, గుర్తుపెట్టుకోండి, దేవుని భయము కలిగిన వారు ఆదివారంలో దేవుడిని ఆరాధించకుండా వేరే ఎవ్వరికి చోటు ఇవ్వరు. దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారు. గుర్తుపెట్టుకో. అది ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధించవలసిన ఆ దినంలో దేవుణ్ణి నువ్వు ఆరాధించకుండా ఆ రోజే ప్రోగ్రాములకి ప్రయారిటీ ఇచ్చావనుకో, నువ్వు దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నావని అర్థం. గుర్తుపెట్టుకో. చెప్పు, ఆ రోజు నా సమయం, నా మందిర సమయం ఇది, నేను ఈ సమయం తర్వాతనే వస్తాను తప్ప దానికి ముందుగా నేను వచ్చినా కూడా మీకు ఆశీర్వాదం కాదు అని చెప్పండి. వారు సైలెంట్ అవుతారు. చెప్పలేరు. చాలామంది మనుషులను తోసేసుకోలేరు. మనుషులను వదిలేయమని దేవుడు చెప్పలేదు, బంధుత్వాలను వదిలేయమని చెప్పలేదు. మీరు ముఖ్యమైన బంధువులే, కానీ వాళ్ళకి దేవుడు ముఖ్యం కాదు, నీకు దేవుడు ముఖ్యం. కాబట్టి వాళ్ళు చెప్పినట్లు వెళ్ళావనుకో, వాళ్ళు దేనికి ముఖ్యత్వం ఇస్తున్నారు, నువ్వు కూడా దానికి ముఖ్యత్వం ఇచ్చినవాడు అవుతావు. వారికి చెప్పాలి, నీకు మనుషులు ముఖ్యం, నీకు ప్రోగ్రాం ముఖ్యం, నాకు దేవుడు ముఖ్యం. దేవుని వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, దేవుని వెతికిన తర్వాత నీకు తావిస్తాను, నీ ప్రోగ్రాంకి వస్తానని చెప్పు. చూడు, వారి లోపల కూడా దేవుని భయం వస్తుంది. వారిని మీరు వదిలేయట్లేదు, వారిని కేర్లెస్ చేయట్లేదు. నువ్వు ప్రిపేర్ టు గాడ్. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి, అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పక్షులు ఎందుకు దేవుడు పోషిస్తున్నాడు? అవి వాటికి ఎకరాలు పొలాలు లేవు, వాటికి మడక లేదు, వాటికి విత్తనాలు వేయవు, వాటికి కోయవు, వాటికి కొట్టు లేదు, వాటికి గరిసె లేదు, అవి కూర్చవు. కానీ పరలోక తండ్రి ఎందుకు పోషిస్తున్నాడు? వాటికి మూగ జీవులు, అవి మాట్లాడలేవు, అది ఏమి చేయలేవు. కానీ ఒకటి చేస్తుంది, అది దేవుని వైపు చూస్తుంది. తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ఉండే జలచరులు, భూచరులు ఏమేమల్లా ఉన్నాయో అవన్నీ దేవుని వైపు చూస్తున్నాయంట. కానీ మనిషి మాత్రం తెల్లారు లేస్తే మొబైల్ ఫోన్ చూడడం, సినిమాలు చూడడం, మనుషుల వైపు చూడడం, తెల్లారు లేస్తే పేపర్ చదవడం, తెల్లారు లేస్తే అసలు దేవునే చూసేది లేదు, దేవునితో మాట్లాడలేదు. ఎంతమంది మార్నింగ్ లేచిన వెంటనే నేను దేవునే చూస్తాననే వాళ్ళు ఎంతమంది చేతులు చూపించండి. నిజంగా హెవెన్లీ గాడ్ చూస్తున్నాడు, మీరు తప్పించుకోలేరు. ఆమెను చెప్తారా? మీరు మొదట లేస్తున్నప్పుడు ఎవరిని చూస్తున్నారు? కీర్తన 145 కీర్తన 15 వచనంలో పక్షుల గురించి చెప్తున్నాడు. చూడండి, అవి ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుని వైపు చూస్తున్నాయి. అందుకే దేవుడు వాటిని పోషిస్తున్నాడు, అందుకే కాపాడుతున్నాడు. కీర్తనలు 145:15 చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. హల్లెలూయా. ఏ కాలంలో? తగిన కాలంలో.
సర్వజీవులు కన్నులు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఎందుకు అలాగన దేవుడు వాటికి ఇస్తున్నాడో, అవి ఎవరి వైపు చూస్తున్నాయంట? సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తున్నాయి. ప్రతి నిత్యము దేవుని మీద ఆధారపడుతున్నాయి, దేవుని వైపు కన్నులెత్తుచున్నాయి. కానీ మనం ఏం చేసేది లేదు. మనకు ఉద్యోగం రాగానే దేవుడు ఇచ్చిందామని గుర్తుపెట్టేది లేదు. ఉద్యోగం వచ్చింది, అయ్యో ఉద్యోగం చేయాలా, దేవుడు కూడా పక్కనులే అని దేవుని వదిలేసి ఉద్యోగం చేసుకుంటాం. దేవుని వెతుకుతూ చేయొచ్చు కదా, దేవుని వెతుకుతూ చేయొచ్చు కదా. ఇచ్చింది ఆయనని మర్చిపోతున్నాం. ఎందుకనంటే ఉద్యోగం వచ్చేసింది, నాకు శాలరీ వస్తుంది, ఇంకా నాతో దేవునికి ఏం పని ఉండదు మనిషికి. ఇది మనిషి యొక్క నైజం. కానీ పక్షులు అలాంటి కాదు. ప్రతిసారి వాటికి ఆహారం కావాలి కాబట్టి ప్రతిసారి దేవుని వైపే చూస్తాయి. మనకు కూడా అట్లా పెట్టుంటే బాగుండు అనుకుంటే నేను. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా? మనం కూడా ఆయా పూటకి దేవుని వైపు చూసేటట్టు పెట్టుంటే బాగుండు మనిషికి. అట్లా పెట్టలేదు కాబట్టి జోబు నిండా డబ్బులు, బీరువా నిండా నగలు, ఆస్తులు. అయ్యో ఇవి వచ్చే లోపల నాకేం కొదువు ఉంది, నాకేం. చాలామంది, ఏం బ్రదర్ ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళలేదు. ఎవరు బలహీనంలో ఉండేవాడు, ఎవడు లేనివాడు వెళ్తాడు, మాకు అన్నీ ఉండదు. పేసి పెరిగేస్తాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. ఏం బ్రదర్ నైట్ ప్రేయర్కి వెళ్ళలేదు. వాళ్ళు ఎవరో వెళ్తారు, నిద్రలంతా మానుకొని ఎవడు వెళ్తాడు? రారు. అంటే ఒక లగ్జరీస్ లైఫ్ వచ్చింది. అది ఎవరు ఇచ్చాడు? ఏం లేనప్పుడు పడి ఏడ్చావు. ఏం లేనప్పుడు నైట్ ప్రేయర్ వదలవు, ఫాస్టింగ్ ప్రేయర్ వదలవు. ఆసక్తి, వాంఛ, భక్తి, వైరాగ్యం. ఒక్క స్టేజ్కి వచ్చిన తర్వాత చూడండి, చాలామంది లోపల దేవునికి వాళ్ళకున్న కనెక్ట్ ఏమవుతుంది? ఎందుకు తెలుసా? ఎందుకు? సమృద్ధి అయినా ఆహారం. గుడిసెలో ఉన్నాం, అసలు కారుతున్న ఇంట్లో ఉన్నాం, అప్పుడు భలే ప్రేయరు, భలే ప్రార్థన, ఒక మంచి భవంతి కట్టేసినాం. ఇంకేం నాకు లగ్జరీ. మర్చిపోతున్నాడు మనిషి. కానీ పక్షులు అలా కాదండి. పక్షులు అలా కాదు బ్రదర్, పక్షులు అలా కాదు. సర్వజీవులు ఆయన వైపే చూస్తుంది. ప్రతిరోజు ఆయన వైపే చూస్తుంది కాబట్టి, ఆయన కూడా దాని వైపే చూస్తున్నాడు కాబట్టి వాటన్నిటికీ ఆహారాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మనకో మనం ఎవరి వైపు చూసేలేదో చెప్పాలా? దేవుని వైపు చూసేలేదు. మనం ఎప్పుడు చూస్తామంటే ఎక్కువ కష్టాలు వస్తే అప్పుడు యేసయ్యా యేసయ్యా ప్రభువా, ఏం దేవా స్తోత్రం, ఏం దేవా, ఏమి నాయనా చెప్పు నాయనా. మనము దేవుడు పిలవగా మీరు వినకపోతే, దేవుడు గద్దించినప్పుడు మీరు తిరగకపోతే, మీరు పిలిచేటప్పుడు ఆయన పలకడంట. అమ్మా, మీరు పిలిచేటప్పుడు ఆయన పలుకడు. ఆయన పిలిచేటప్పుడు నువ్వు కేర్లెస్ చేస్తే, ఆయన పిలిచేటప్పుడు నువ్వు పలకకపోతే, ఆయన గద్దింపు లోపడకపోతే, నువ్వు ఆయన పిలిచినప్పుడు నువ్వు తిరగకపోతే, సమయం కూడా ఎక్కువైపోయింది, ముగించేస్తా. హల్లెలూయా. ఇది ఇంకొక వారం చెప్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఎవ్రీ నీడ్, ప్రతి ఒక్క అవసరతల్ని ప్రొవైడ్ చేసే దేవుడు. అందుకే ఆయనను మనం వెదకాలి. అక్కడ ఆపుతా నేను. ఆహారం దగ్గర ఆపిన ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చిన, ఇంకొక వస్త్రానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. తర్వాత ఇంకొక వారం మనము దానిని కంటిన్యూ చేద్దాం. ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నిన్ను ప్రతిరోజు నీ వైపు కన్నులెత్తుచాను ప్రభువా. సర్వజీవులు నీ వైపు చూస్తున్నాయి తండ్రి, నేను కూడా నీ వైపే చూస్తాను నాయనా. మీ పరిస్థితుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. యేసయ్యా నీ వైపే చూస్తానయ్యా. కష్టాల వైపు కాదయ్యా, కష్టాలు మార్చే నీ వైపయ్యా. నా అవసరతలు కాదయ్యా, నా అవసరతలను తీర్చే నీ వైపయ్యా. నా బాధలను కాదయ్యా, నా బాధల్ని మార్చే నీ వైపయ్యా. ఆహారం వైపు కాదయ్యా, ఆహారమును దయచేసే నీ వైపయ్యా. దేవా, వస్త్రాల వైపు కాదయ్యా, వస్త్రాలను అనుగ్రహించే నీ వైపయ్యా. దేవా, ఉద్యోగాల వైపు కాదయ్యా, ఉద్యోగాలను అనుగ్రహించిన నీ వైపయ్యా. ఈ స్థితినిచ్చిన నీ వైపయ్యా. మనము స్థితి లేనప్పుడు దేవుని వైపు చూస్తాము, మంచి స్థితి వచ్చినప్పుడు మంచి స్థితి వైపు చూస్తాము.
అదే మనిషిలో ఉన్నటువంటి ఒక పెద్ద రోగము. అయితే నువ్వు నేను ఆ మంచి స్థితిని చూసినప్పుడల్లా చెప్పాలి, యేసయ్యా దీన స్థితిలో ఉన్న నన్ను మంచి స్థితిలో పెట్టింది నువ్వే యేసయ్యా, ఈ బిల్డింగ్స్ ఇచ్చింది నువ్వే యేసయ్యా, ఈ కారు బంగ్లాలు ఇచ్చింది నువ్వే యేసయ్యా, నాకు నెమ్మదినిచ్చింది నువ్వే యేసయ్యా, నువ్వే నా మొదటి స్థానమయ్యా. అది కారు రాని, ఉద్యోగం రాని, అది బంగ్లా రాని, అది భార్య రాని, అది భర్త రాని, అది ఇంక ఏదైనా రాని, నీ జీవితంలో మొదటి నాయకుడు, మొదటి స్థానం ఆయనే ఉండాలి. ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. క్రికెటర్స్కి ఇవ్వకూడదు, సినిమా యాక్టర్స్కి ఇవ్వకూడదు, రాజకీయ నాయకులకి ఇవ్వకూడదు, ధనానికి ఇవ్వకూడదు, దేనికి నీ మొదటి స్థానం ఇవ్వకూడదు. నీ పనికి కూడా ఇవ్వకూడదు, నీ ఉద్యోగానికి కూడా మొదటి స్థానం ఇవ్వకూడదు. తర్వాతనే ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి, ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. ప్రప్రథముడు దేవుడే ఉండాలి నా జీవితంలో అని ఎంతమంది కోరుకుంటారో, ఎంతమంది ఆ మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలని మీరు ఆశిస్తారో, ఇప్పుడే ప్రార్థన చేసి, దేవా ఈ 2026వ సంవత్సరం అంతటా నీకే నేను ప్రాధాన్యత ఇస్తాను ప్రభు, నా జీవితంలో నీకే మొదటి స్థానం ఇస్తాను ప్రభు. ఈ 2025లో ఒకవేళ నీకు ఇవ్వాల్సిన స్థానంలో నేను ఎవరికి ఇచ్చేసానో, చాలామంది వారికి వీరికి ఇచ్చేస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్ కూడా నీ మొదటి స్థానాన్ని తీసుకోకూడదు, అది సినిమాలు సీరియళ్ళు తీసుకోకూడదు, వ్యర్థమైన సమయాన్ని గడిపేది తీసుకోకూడదు. మొదటి స్థానం దేవునికే ఇవ్వండి మీ జీవితంలో, మొదటి సమయాన్ని దేవునికే ఇవ్వండి మీ జీవితంలో, మొదటి ధనాన్ని దేవునికే ఇవ్వండి మీ జీవితంలో. అందుకే అనేకులు చిక్కుల్లో పడిపోతుంటారు. దేవునికి ఇవ్వడంలో, ఏదో సమయాన్ని ఇవ్వటంలో దొంగిలించుంటారు, దేవునికి ఇవ్వటంలో, ధనాన్ని ఇవ్వటంలో దొంగిలించుంటారు. అందుకనే చాలా స్ట్రగుల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వారు అనుకుంటారు, అయ్యో నాకు లేదు కాబట్టి ఈ లేదు కాదు, లేమిలో కూడా దేవుడిస్తే ఆ లేమిని మార్చివేసి ఉంటాడు. అయితే స్ట్రగుల్స్లో మనం వెళ్ళినప్పుడు మనం ఎంతైతే దేవునికి ఇవ్వకుండా దొంగిలించామో దానికి ఎన్నో రెట్లు మనము కట్టి ఉంటామండి. అది మనకు అప్పుడు కూడా అర్థం కాదు, చాలామందికి అప్పుడు కూడా అర్థం కాదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీవు మిగిల్చి ఎత్తలేకపోతున్నావు, అందుకే నీవు మిగిల్చి పొందుకోలేకపోతున్నావు, అభివృద్ధి చెందలేకపోతుంటున్నావు. కారణం ఏమిటనంటే అల్ప విశ్వాసము. ఇచ్చేస్తే దానికి దీనికి ఎలాగైనా సాధ్యమవుతుంది, నేను కట్టగలనా, నేను ఇవ్వగలనా, అల్ప విశ్వాసము. ఆకాశ పక్షుల కంటే నేను శ్రేష్ఠుని కదా, దేవుడు నన్ను పోషిస్తాడు కదా, దేవుడు నన్ను దీవిస్తాడు కదా, దేవుడు నాకు ద్వారం తెరుస్తాడు కదా. ఎంతమంది మొదటి స్థానాన్ని మీ జీవితంలో దేవునికి ఇస్తారో అంతగా బెస్ట్గా మారుస్తాడండి. ఫస్ట్ ఎవరిస్తారో దేవునికి వారిని బెస్ట్గా మార్చే దేవుడు మన దేవుడు. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నైనా సర్వజీవులకు ఉన్న జ్ఞానం కూడా మనుషులకు లేకుండా, సర్వజీవులకు ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం, వాటికి మాటలు లేవు తండ్రి. మాకున్నంత జ్ఞానం కూడా లేదు నాయన. అయినా కూడా ప్రతి అడుగున నీ వైపే చూసి నీ మీదే ఆధారపడుతుంది నాయన. మనుషులమైన మేము, నీ పోలికలో నీ స్వరూపములో కలగచేయబడిన మేము, మాకేదో పెద్ద తెలివి ఎక్కువగా ఉందని, నువ్వు లేకుండానే సాధించేస్తామని, నువ్వు లేకుండానే ఏమైనా పొందుకునేస్తామని ప్రయాసపడి విఫలమవుతూ ఉన్నారు తండ్రి. నీవు లేని జీవితము నాయన, నీవు లేని బ్రతుకు నాయన, అది వ్యర్థమైపోతుందన్న విషయాన్ని మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. ఈ తెలుగు ఆరాధనలకు వచ్చినటువంటి నాయన వారి జీవితాలలో తండ్రి ఏ స్ట్రగుల్స్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ చిక్కుల్లో ఉన్నారో వారిని బయటికి తీసుకురండి ప్రభువా. వారి హృదయాల్లో ఆనందమును చూడాలి, వారికి నెమ్మదిని కలిగించండి, వారికి సంతోషాన్ని కలిగించండి, వారికి ఉన్న యుద్ధాలని మాన్పించండి. వారు ప్రాకారాలు కట్టేవారుగా, వారు పట్టణాలు కట్టేవారుగా, వారు గుమ్మాలను కట్టేవారుగా, వారు ఇండ్లను కట్టేవారుగా, వారు వృద్ధి చెందేవారుగా మార్చండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలుపుతున్నాం, ప్రతి కుటుంబాన్ని సన్నిధిలో నిలుపుతున్నా. ఎంతోమంది నాయన ఈరోజు నిన్ను వెతకకుండా సొంత కార్యాలను వెతుకుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మనుషుల్ని ఎంత చెప్పినా కూడా వారికి బుద్ధి మారట్లేదు, ఎంత బోధించినా వినుమట్టుకు వింటున్నారు. ఆయా సమయాల్లో మారిపోతూ ఉన్నారు.
అలాంటి విశ్వాసులుగా లేకుండా నాయన ప్రతి వారిని నీ యొక్క వాక్యంలో కట్టి బలపరచండి. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి వారిని మీరే ముట్టి మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా జీవితం అంతటా మీకే ప్రభువా. సమస్తం మీ కరములకు అప్పగించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.